వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మేము ఈ ముక్కలు, ఇది కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, దీనిలో కావాల్సిన కొన్ని జీలకర్ర, ఒక చెంచాడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఎట్లా మనం పచ్చడి తయారు చేసుకున్నాం మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఈ మిరపకాయలను ఇలా మట్టి కాంతుల్లో కాల్చుకోవాలి. కాలినవి తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి. కుడుకను ఇలా దూరగా కొంచెం కాల్చుకోవాలి. ఈ మట్టి కంచుట్లో ఇలా దూరగా. కొబ్బరి కుడక ఎంచుడైంది వేరే ప్లేట్లో తీసుకొని వేసుకోవాలి. జీలకర్ర ఎంచుకోవాలి దూరగా. అదే మట్టి కంచుల్లో కొంచెం మీగడ వేసుకోవాలి. కళ్యామా గోలించుకోవాలి. ఇలా దూరగా గోలించుకోవాలి. తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి. ముందుగా జీలకర్ర ఎల్లిపాయ పట్టుకోవాలి, ఎందుకంటే జీలకర్ర దగ్గర కాబట్టి ఫస్ట్ ముందు పట్టుకోవాలి. కొబ్బరి కుడకలు వేసుకోవాలి. కొబ్బరి కుడకలు గ్రైండర్ పట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇందులో మనం కాల్చుకుని వేసుకున్నాం. ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి. కళ్యామాకు గోలిచ్చినాం, గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి రుబ్బుడు అయిపోయింది. రుబ్బుడు అంటారు, గ్రైండర్ పట్టు అంటారు. ఇది ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. పండు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం, అందులో కొంచెం మీగడ వేసుకున్నాం, పోపిత్తులు వేసుకోవాలి, కళ్యామాకు నలిపి వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఇలా దూరగా గోలించుకోవాలి, కొంచెం మినపప్పు వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, దూరగా గోలించుకోవాలి, అర చెంచాడు ఇంగు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, రుబ్బుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇది మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పచ్చడి రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతీ కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.